Hi friends, this is the part 3 of magnetism and matter in intermediate second year. So bar magnet as equivalent as solenoid. అసలు solenoid అంటే ఏంటో చూద్దామండి. solenoid అంటే ఏం లేదు, ఒక వైర్ అండి. ఒక వైర్, ఇట్ ఈస్ consist of a wire wounded on insulating hollow cylinder in the form of a helix. హెలిక్స్ లాగా ఒక వైర్ని ఊండ్ చేస్తారండి. అండ్ ఈ ఎలా ఉంటాయంటే ఈ రెండు కూడా ఇన్సులేట్ అవి ఉంటాయి, కాకపోతే ఒక వైర్ని ఊండ్ చేస్తారు. ఇది మనకి ఫ్యాన్స్లో అది ఉంటుంది కదండి, దీన్ని ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇందులోంచి కరెంట్ పాస్ చేస్తారు. ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని సాలినాయిడ్ అంటాము. సో దీని ఈ బార్ మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ అంటే ద సాలినాయిడ్. బార్ మ్యాగ్నెట్ అనేవి ప్రాపర్టీస్ చాలా వరకు సాలినాయిడ్తో మనకి కోయిన్సైడ్ అవుతాయండి. ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఎక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, నార్త్ టు సౌత్ అవుట్ సైడ్ ది బార్ మ్యాగ్నెట్, బట్ ఇన్సైడ్ ఎలాగా సౌత్ టు నార్త్ క్లోజ్డ్ లూప్స్ అని చెప్పుకున్నాం కదండి. సో ఇది బార్ మ్యాగ్నెట్లో అలానే సేమ్ యాజ్ దిస్ ఒక పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి మనకి ఇందులో కూడా వెళ్తాయండి. సో అంటే ఇవి కూడా సేమ్, ఈ వీటి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయో దీని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ కూడా అట్లానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సిమిలర్ పాయింట్ వచ్చేసి ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకొని దాన్ని కనుక మనం చిన్న చిన్న పీసెస్ చేస్తే ఏం చెప్పుకున్నాం, అవి ఎలా ఏర్పడతాయండి, మోనోపోల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు కదండి మ్యాగ్నెట్లో. సో అలానే సేమ్ యాజ్ దట్ సాలినాయిడ్లో కూడా చిన్న సాలినాయిడ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. అంటే దీన్ని కనుక మనం పీసెస్ కింద చేస్తే సెవరల్ సాలినాయిడ్స్ అనేవి ఏర్పడతాయి. ఎలాగైతే సెవరల్ మ్యాగ్నెట్స్ ఏర్పడతాయో, సెవరల్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, నార్త్ పోల్ సౌత్ పోల్ అలాగా మనకి సెవరల్ మ్యాగ్నెట్స్ ఏర్పడతాయి. ఇక్కడ కూడా సెవరల్ సాలినాయిడ్స్ ఏర్పడతాయి. అండ్ ఎలా ఏర్పడతాయండి, వీటి యొక్క ప్రాపర్టీస్ అనేవి ఏమీ చేంజ్ అవ్వవు, కాకపోతే వాటి యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఇక్కడ సేమ్ అలానే జరుగుతుందండి. సెవరల్ సాలినాయిడ్స్ అనేవి ఏర్పడతాయి, వాటి ప్రాపర్టీస్ ఏమి సాలినాయిడ్ లాగే ఉంటుంది, కాకపోతే ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రాపర్టీస్ యొక్క ఇంటెన్సిటీ మాత్రం మనకి కొంచెం వీక్గా ఉంటుంది అంతే. సో స్మాల్ మ్యాగ్నెట్స్ అనేవి ఏర్పడతాయి. సో నెక్స్ట్, magnetic field at a farther point, axial point, is same as bar magnet and solenoids are equal. అది ఎలా ఉంటుందండి, B is equal to μ0/4π2m/r³. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ ఫార్దర్ పాయింట్ ఆఫ్ ఎన్ యాక్సియల్ పాయింట్ దగ్గర సేమ్ బార్ మ్యాగ్నెట్కి ఎలా ఉంటుందో సాలినాయిడ్కి కూడా అలాగే ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డే కాదు, మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా సేమ్గా ఉంటుంది దేనికి, సాలినాయిడ్కి అండ్ బార్ మ్యాగ్నెట్కి. సో మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో సాలినాయిడ్ మీద మనకి క్వశ్చన్స్ ఇస్తే మనం బార్ మ్యాగ్నెట్ మీద ఇచ్చిన, సాలినాయిడ్ మీద ఇచ్చిన మనం సేమ్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయాలి. సో B ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందండి, μ0/4π2m/r³. μ0/4π2m/r³. సో ఈ ఫార్ములాని డెరైవ్ చేయడం ఒకసారి చూద్దాము. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ ఫార్దర్ యాక్సియల్ పాయింట్. సో చూద్దామండి. సో ఇది ఒక సాలినాయిడ్ కింద తీసుకుందామండి. ఇది సేమ్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో మనకి అదే తీసుకున్నాం డయాగ్రామ్. సో ఇది ఒక సాలినాయిడ్ అంటే తెలుసు కదండి, ఒక వైర్ wounded టు ఇన్సులేటింగ్ సిలిండరికల్ కాయిల్. సో అలాంటిది ఒకటి తీసుకున్నాను. సో దీని టోటల్ లెంగ్త్ ఎంత తీసుకుంటున్నానంటే 2L తీసుకుంటున్నాను. సో నా ఎయిమ్ ఏంటి, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఫార్దర్ పాయింట్, యాక్సియల్ పాయింట్, ఇది యాక్సిస్ ఆఫ్ ది సాలినాయిడ్. సో ఇది ఈ P అనే పాయింట్ దగ్గర దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో O నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, R అండ్ ది రేడియస్ ఎంత, రేడియస్ ఆఫ్ ది solenoid is A and
ఈ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నానండి, dxn. టోటల్ ఈ ఈ ఓ నుంచి ఈ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను, dx అనే లెంగ్త్తో ఒక స్మాల్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. అంటే టోటల్ మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాం, dx అనే ఎలిమెంట్. సో అది ఎంత డిస్టెన్స్లో ఉందంటే x అనే డిస్టెన్స్లో ఉంది. సో టోటల్ లెంగ్త్ ఆఫ్ ది సోలనాయిడ్ ఇస్ 2l. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయంటే n. టోటల్ లెంగ్త్ 2l, రేడియస్ ఈజ్ a, అండ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది సోలనాయిడ్ ఈజ్ I. ఫ్రమ్ ప్రీవియస్ చాప్టర్ నుంచి మనకి ఒక ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసామండి. సో దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ P డ్యూ టు సర్క్యులర్ ఎలిమెంట్ నుంచి దాని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే B ఈజ్ ఈక్వల్ టు μ0I R² by 2 into R² plus x² whole to the power of 3/2, where R is the radius of the solenoid అంటే సర్క్యులర్ ఎలిమెంట్ నుంచి సర్క్యులర్ ఎలిమెంట్ తీసుకుంటే సో దాని యొక్క యాక్సియల్ పాయింట్ P ఈజ్ ద పాయింట్ అయితే, సో దాని ఎంత ఉంటుంది, దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందంటే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా, దట్ ఈస్ μ0I R². R ఈజ్ ద రేడియస్, R ఈజ్ ద టోటల్ రేడియస్ అనమాట. సో దిస్ ఈజ్ ద రేడియస్ అండ్ దిస్ ఈజ్ x. అయితే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందండి, P ఈజ్ ఈక్వల్ టు μ0I R² by 2 into R² plus x² whole to the power of 3/2. ఈ ఫార్ములా మనకి ఎలా వచ్చిందంటే మన ప్రీవియస్ క్లాసెస్లో ఉంటుందండి, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నాము, ఎంత ఎలిమెంట్ తీసుకున్నామండి, ఓన్లీ dx అనే ఎలిమెంట్ కదా తీసుకున్నాం. సో dx ఎలిమెంట్కి మనకి ఎంత ఉంటుంది, అప్పుడు దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ dB అవుతుంది. సో dB ఈజ్ ఈక్వల్ టు μ0I A² ఇంటూ n ఇంటూ dx అండి. n ఈజ్ ద ఏంటి నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ dx ఈజ్ ద స్మాల్ ఎలిమెంట్ అండ్ స్మాల్ ఏరియా కదా, స్మాల్ ఏరియా అండి. సో అండ్ 2 ఇంటూ ఏ ఈజ్ ద ఎంత రేడియస్ ఎంత అండి మనకి అక్కడ ఏ కదా, సో రేడియస్ ఏ కదా, సో ఏ వేసుకున్నాను. నెక్స్ట్ సో ఇక్కడ x ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ O. సో డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ O చూసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ పాయింట్ ఇక్కడ నుంచి కదండి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టోటల్ లెంగ్త్ తెలుసు మనకి ఎంత R, ఇక్కడ నుంచి ఎంత తెలుసు x. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, R మైనస్ x అవుతుంది. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో సో R మైనస్ x హోల్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. సో టోటల్ కావాలి కాబట్టి నాకు టోటల్ ఇంటిగ్రేట్ చేస్తున్నాను. dB ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలండి, ఇంటిగ్రేట్ అంటే -L టు +L. సో ఎంత టోటల్ లెంగ్త్ ఆఫ్ ది సోలనాయిడ్ మనం ఎంత తీసుకున్నాం, 2l కదా. సో -L నుంచి +Lకి చేస్తున్నాము. సో దాన్ని ఎంత ఇంటిగ్రేట్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ ఫర్ ఫార్దర్ పాయింట్ P, సో R అనేది గ్రేటర్ దెన్ x అండ్ R అనేది గ్రేటర్ దెన్ A. అంటే ఆ ఫార్దర్ పాయింట్ కాబట్టి చాలా దూరంలో ఉంటుంది కాబట్టి x కన్నా ఎక్కువే అండ్ ఆల్సో రేడియస్ కన్నా కూడా ఎక్కువే. సో మనకి డినామినేటర్ ఎంత అవుతుందండి, ఇట్ ఈస్ R³ అవుతుంది. సో దాన్ని పట్టుకొచ్చి ముందు ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి μ0I NA² by 2 ఇంటిగ్రల్ -L to L dx by R³. dx కాబట్టి x, R³ బయటకు వచ్చేసింది. సో ఇది మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు తెలుసు μ0I NA² to L by R³. సో అప్పుడు ఏమవుతుందండి, μ0I NA² by R³ into L. But magnetic moment of the solenoid is m is equal to NIA. n అంటే ఏంటి, టోటల్ నెంబర్, n into 2l. సో n into 2l. I A అంటే ఏంటండి మనకి ఏరియా ఆఫ్ ది solenoid.
సో ఎంత అవుతుంది పై ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇస్ ద రేడియస్ కాబట్టి సో పై ఏ స్క్వేర్ అవుతుంది. సో ఎం బై పై ఏమవుతుంది అప్పుడు 2nLi, ఈ పై ఇటు వెళ్ళిపోయింది ఏ స్క్వేర్. సో ఈ ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్లో కనుక ఇది సబ్స్టిట్యూట్ చేస్తే అంటే మనం ఏమేమి సబ్స్టిట్యూట్ చేస్తాము, n i ఏ స్క్వేర్ i ఇవన్నీ తీసేస్తామండి. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి b ఈజ్ ఈక్వల్ టు μ0/r³ m/2π. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ of the solenoid at a farther point. This is also equal for the bar magnet కూడా మనకి ఇదే సేమ్ ఈక్వేషన్ వస్తుంది. సో μ0/r³ m/2π. సో దీన్ని మనం 2 బిట్ మల్టిప్లై చేసుకుంటే డినామినేటర్ న్యూమరేటర్ని ఇక్కడ ఏమవుతుంది 2π 4π అవుతుంది, 2m/r³, μ0/4π 2m/r³. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ అండి. సో ఇలాంటివి ఒకసారి మనం ఈ డెరివేషన్ అంతా అవసరం లేదనుకోండి, కాకపోతే ఒకసారి డెరివేషన్ చూసుకున్నాం అనుకోండి, ఈ ఈక్వేషన్ అనేది మర్చిపోకుండా మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ.